నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు ఏదైనా అవమానం జరిగినప్పుడు కృంగిపోతాం, కృషించిపోతాం. కొంతమంది అయితే అన్నం కూడా తినకుండా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకు దేవుడిచ్చినటువంటి వరం ఏంటంటే, గాండ్రించి ముఖం మీద ఉమ్మేసినా కూడా తుడుచుకొని పోయేంత మనోధైర్యాన్ని దేవుడు వాళ్ళకి ఇవ్వడం నిజంగా వాళ్ళ అదృష్టమనే చెప్పాలా. డిఎస్సి మెగా డిఎస్సికి సంబంధించి డిస్ట్రిక్ట్ కోర్టుకు పోయినారు, ఒక మొట్టెక్కాయ తిన్నారు. హైకోర్టుకు పోయినా 2 మొట్టెక్కాయలు తిన్నారు. సుప్రీంకోర్టుకు పోయి అక్కడ 3 మొట్టెక్కాయలు తిన్నా కూడా మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళా అదే విషయాన్ని రాజ్యసభలో ప్రస్తావించడము, ఎమ్మెల్సీ అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి అదేదో సిబిఐ ఎంక్వైరీ కోరడము, మేము ఇన్వాల్వ్ అవ్వము స్వామి అని చెప్పి వాళ్ళు చెప్పడము. ఇన్నిసార్లు అవమానం వచ్చినా కూడా వాళ్ళ వ్యవహార శైలిలో అయితే ఎటువంటి మార్పు లేదు. అంటే సిగ్గు పూర్తిగా వదిలేసినారనమాట. అంటే నిజంగా సిగ్గే ఉంటే 151 సీట్లలో 11 సీట్లకు పడిపోయినప్పుడే ఒకరు కూడా కెమెరా ముందుకు రాకూడదు. అలా లేదు కదా, తుడిచేసుకొని 11 రోజుల తర్వాత మళ్ళీ వచ్చేసారు, యాజ్ ఇట్ ఈజ్గా వచ్చి దిగేశారు బ్యాచ్ మొత్తం. ఇప్పుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మెగా డిఎస్సి, అసలు మెగా డిఎస్సి అనేటువంటి మాట పలకడానికి కూడా అర్హత లేనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు పారదర్శకంగా మెగా డిఎస్సిని నిర్వహించి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పినారు. దాన్ని మెగా డిఎస్సి చేసినారు. డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీలో భాగంగా పారదర్శకంగా నిర్వహించి దాదాపు 16,347 పోస్టులు ఎన్నో భర్తీ చేస్తే అందులో 421 పోస్టులకు సంబంధించి అది క్రీడాకారులకు సంబంధించినటువంటి పోస్టు మెరిట్లో దాన్ని కూడా ఫిల్ చేస్తే దాంట్లో ఏదో అవకతవకలు జరిగిపోయింది అని చెప్పి పెద్ద ఎత్తున వీళ్ళు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చినారు. రాష్ట్ర వ్యాప్త ప్రజలు చీకొట్టడంతో ఆ నిరసన కార్యక్రమం కూడా గాల్లో గెలిచిపోయింది. అట్టర్ ఫ్లాప్ అయింది. వీళ్ళు మొదట్లో ఏం చెప్పారు, డిఎస్సికి సంబంధించి మొత్తం కమ్మోళ్ళకే ఇచ్చేసినారు అన్నారు. కమ్మోళ్ళకి ఎంతమందికి ఇచ్చినారు, రెడ్లకి ఎంతమందికి ఇచ్చినారు, కాపులకు ఎంతమందికి ఇచ్చినారు, బీసీలకు ఎంతమందికి ఇచ్చినారని చెప్పి లిస్టు తీసుకొని అధికారులు వచ్చి ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ నాలుగు ఖర్చుకొని లేదు క్రీడాకారులకు సంబంధించినటువంటి కోటాలో అవకతవకలు జరిగింది అని చెప్పి మొదలుపెట్టారు. అది కూడా వర్కౌట్ కాకపోవడంతో క్వశ్చన్ పేపరే లీక్ అయిందనేసి మొదలుపెట్టినారు. ఇంకా నిజంగా ఎగ్జామ్ రాసినటువంటి ఆ 16,300 వాళ్ళు ఎవరైతే ఆ పోస్టులకు భర్తీలు అయ్యి వాళ్ళు సంవత్సరం అయిపోయింది, వాళ్ళు జాయిన్ అయ్యి కూడా సంవత్సరం అయిపోయింది. ఉత్తీర్ణత సాధించినటువంటి వాళ్ళు గాండ్రించి మళ్ళీ ముఖం మీద ఉమ్మడంతో తుడిచేసుకొని ఇప్పుడు డైరెక్ట్గా కోర్టులకు ఎక్కి డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు. వాళ్ళంతా ఏమీ స్పందించకపోవడంతో ఇప్పుడు రాజ్యసభలో ఈ సుబ్బారెడ్డి ఎవరైతే ఉన్నారో, సుబ్బారెడ్డి మన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు సుబ్బారెడ్డి అక్కడ కూడా వెళ్ళి అక్కడ నీట్ ప్రశ్నాపత్రానికి సంబంధించి జాతీయ స్థాయి సమావేశాలు జరుగుతూ ఉంటే అసలు ఆ పార్లమెంట్లో ఏం మాట్లాడకూడదో తెలియదు, కేవలం బాబాయ్ అని చెప్పి రాజ్యసభకు పంపించేశాడు. ఆ బాబాయ్ కోటాలో రాజ్యసభకు వెళ్ళినటువంటి వైవి సుబ్బారెడ్డి టక్కున లేచి ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోయింది, పేపర్ లీక్ అయిపోయిందంటే ఓ పోవయ్యా కూసో, మీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు, అసలు ఇప్పుడు జరుగుతూ ఉండేటువంటి చర్చ ఏంది, నువ్వు మాట్లాడుతూ ఉండేది ఏంది, ఆల్రెడీ కోర్టులో తిన్నటువంటి మొట్టికాయలు సరిపోలేదా అని చెప్పి వాళ్ళు చివాట్లు పెట్టడంతో గమ్మునయ్యారు. ఆయన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఒక ఆయన ఉన్నాడు, నెల్లూరు ఆయన గురించి చెప్పాలంటే అసలు ప్రభుత్వ స్కూల్లో చదివినటువంటి పిల్లోళ్లకు పేపర్ యాడ్ ఇస్తారా, అసలు వాళ్ళకి అర్హత ఉందా అని చెప్పి మాట్లాడినటువంటి ఈ మహానుభావుడు, ఆయనకి ఎమ్మెల్సీ ఎట్లా ఇచ్చినారో తెలియదు, మరి ఎంత ఇచ్చి తీసుకున్నాడో తెలియదు. కానీ ఆయన ఇక్కడేదో డిఎస్సీలో అవకతవకలు జరిగిపోయిందని చెప్పి సిబిఐ ఎంక్వైరీ కోసము వెళ్తే వాళ్ళు మేము కలగజేసుకోలేమని క్లియర్గా చెప్పడం జరిగింది. పారదర్శకంగా జరిగినటువంటి ఈ డిఎస్సి ఇదైతే ఉందో మీరు ఏడుస్తూనే ఉన్నారు, మళ్ళీ ఇంకొక డిఎస్సి కూడా రాబోతుంది. ఎన్నికల్లో భాగంగా ఎన్నికల హామీల్లో భాగంగా మేము అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరము జనవరి 1వ తారీఖునే జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చదువుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉండే వాళ్ళకు కావచ్చు, వాళ్ళ నోట్లో మట్టి కొట్టిందే కాకుండా వాళ్లకు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి 5 సంవత్సరాలు కాలయాపన చేసి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలకు పనికి రాకుండా వయస్సు పెరిగిపోవడంతో వాళ్ళు ఉద్యోగాలకు పనికి రాకుండా దాదాపు 2,50,000 మంది చదువుకున్నటువంటి యువత యొక్క జీవితాలతో ఆడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జీవితంలో ఒక్కసారి కూడా డిఎస్సి నిర్వహించ
స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సో కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారి నేతృత్వంలో పారదర్శకంగా జరిగినటువంటి ఈ డిఎస్సి ఏదైతే ఉందో దాని మీద అంటే ముందు చూశాడు ఏమైనా దొరుకుతుందా అని. అంటే దొంగలు పడినటువంటి 6 నెలలకు కుక్కలు మురిగినప్పుడు డిఎస్సి జరిగింది ఎప్పుడు వాళ్ళంతా ఒక సంవత్సరం శాలరీలు కూడా తీసేసుకున్నారు. ఇప్పుడు నిద్రలేసి ఫ్రెష్గా వచ్చి దాంట్లో ఏదో అవకతవకలు జరిగిందని. అంటే ఏంటంటే దీని వెనకాల ఉన్నటువంటి ప్రధాన కుట్ర ఏంటంటే జెన్జీ కిడ్స్ అంతా మన వైపు తిప్పుకోవాలనేటువంటి ఉద్దేశంతో అక్కడెక్కడో ఢిల్లీలో నీట్ పేపర్ లీక్కి సంబంధించి దేశం అంతా అట్టుడికిపోయింది. ఆ విధంగా అట్టుడికిద్దాము రాష్ట్రాన్ని తగలబెట్టిద్దాం అనేటువంటి ప్రయత్నాలు అయితే చేశారు. అది బిడిసి కొట్టింది. సో జెన్జీ కాదు కదా, అసలు చదువుకున్నోడు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఆయన విధానాలను కానీ ఎవరైనా సమర్థించరు కదా. సో ప్రతి నియోజకవర్గంలో నిరసనలు తెలియజేయాలన్నారు. అసలు యా నియోజకవర్గంలో తెలియజేశారో ఎవరు తెలియజేశారో కూడా ఎవరికి తెలియదు. అలా వచ్చి అలా మెరుపు తీగలాగా అలా వచ్చి అలా వెళ్ళిపోయారు. సో ఎందుకంటే వాళ్ళు నియోజకవర్గాల్లో ఉంటే కదా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కావచ్చు, ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు ఏ రోజైనా నియోజకవర్గంలో ఉండి నియోజకవర్గ స్థాయి సమస్యల మీద పోరాటం చేసింటే కదా. మొత్తం సగం మంది ఏమో జంపు, అసలు ఉన్నారో లేదో తెలియదు. కొంతమంది హైదరాబాద్లో ఉన్నారు, కొంతమంది బెంగళూరులో ఉన్నారు, కొంతమంది చెన్నైలో ఉన్నారు, రోజా లాంటి వాళ్ళు షూటింగ్లో ఉన్నారు. సో కొంతమంది అయితే జైల్లో ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఆయనకి ఎలా తెలుస్తుంది? కాబట్టి సో ఎన్నిసార్లు గాండ్రించి ఉమ్మేసినా కూడా సిగ్గు లేకుండా పదే అంటే ఏంటంటే చెప్తా ఉంటే సొంత పేపర్లో రాసుకుంటా ఉంటే ఎవరో ఒకరో ఇద్దరో నమ్మకపోతారా అనేటువంటి దురుద్దేశంతో డిఎస్సి మీద పడి ఏడుస్తూ ఉన్నారు. సో 5 సంవత్సరాలు అధికారం ఇస్తే ఒక డిఎస్సి కూడా నిర్వహించే చేత కాదు కానీ సో పారదర్శకంగా నిర్వహించి 16,342 మందికి ఏమో ఉద్యోగాలు ఇస్తే దాని మీద పడి ఏడుస్తూ ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కోర్టు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా బుద్ధి అయితే మారలేదు. అంటే వీళ్ళకి కోర్టు అంటే పెద్ద భయం ఉండదు అనమాట. సో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే మొట్టికాయలు తిన్నటువంటి వీళ్ళు ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి ఇప్పుడు అప్పుడే సిగ్గు లేనప్పుడు ఇప్పుడు యాడ్ నుంచి కొత్తగా సిగ్గు వస్తుంది. కాబట్టి సో ఈ మెగా డిఎస్సి మీద బురద జల్లాలని చూసి అలిసిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్లకు మిగిలినది ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఈ సోషల్ మీడియాలో 5 రూపాయలు ఇచ్చి ఏదో అవకతవకలు జరిగిందని రుద్దించుకోవడము, మరియు ఈ సాక్షి మీడియా ఏదైతే ఉందో వాళ్ళ సొంత మీడియా సొంత కరపత్రమైనటువంటి సాక్షిలో కావచ్చు, సాక్షి టీవీలో కావచ్చు, ఏదో అర్థం పర్థం లేని డిబేట్లు పెట్టి ఏదో జరిగిపోయింది, ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి వీళ్ళైతే కనుక అసత్య ప్రచారం చేయవచ్చు. సో కోర్టులు చివాట్లు పెట్టింది, అట్లా రాజ్యసభలోనూ భంగపడినారు, సిబిఐ కూడా చివాట్లు పెట్టడంతో ఇప్పుడు చేసేదేమీ లేక ఇప్పుడు సోషల్ మీడియా మరియు సాక్షి మీడియా మీదనే ఆధారపడి వాటిలో అసత్య ప్రచారాలు చేయిస్తూ ఉన్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.